తిరుపతి ప్రజలు కోవర్టుల మాటలను నమ్మొద్దని, తాను ఈ జిల్లా వాసినేనని, తన అభ్యర్థిత్వాన్ని చూసి భయపడే అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు. తిరుపతి చెన్నారెడ్డి కాలనీలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రాబోయేది జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ మూడు పార్టీలు ఖచ్చితంగా కూడా ఒకటయ్యాయి. వీటిని గెలిపించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. దానికి నిదర్శనం ఈరోజు ఇక్కడ జరిగిన సంఘటన. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ జరుగుతున్న ఈ తిరుపతి నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల కాలంలో ఏమి జరిగాయి అనేది కూడా ఒకసారి ప్రజలు ఆలోచించాలి. ఒకరు అంటున్నారు బయట నుంచి వచ్చారు, ఆ వ్యక్తికి ఇక్కడ ఓట్లు వేయకూడదు అనేసి. నేను ఒకటి అంటున్నా, ఇక్కడ నుండే ఎమ్మెల్యేలు అందరూ కూడా బయట నుంచి ఇంతకుముందు గత 40-50 స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం మంది ఎమ్మెల్యేలు కూడా బయట రాష్ట్రం నుంచి, బయట జిల్లా నుంచి వచ్చారే తప్ప ఈ జిల్లా వాస్తవులు ఎవరో ఒకరో ఇద్దరో ఉన్నారు, ఒక మబ్బురామరెడ్డి గారి తప్ప. గుర్తు చేసుకోవాలి, ఈ నాయకులు చెప్తున్నారు.